165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఐ డ్రీమ్ మహిళా మనలో మనము ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటాం ఆడవాళ్ళకి మనీ సేవింగ్స్ ఎలాగ చేసుకోవాలి అని చెప్పి. ఈరోజు దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి వడ్లమణి గారు, ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఆడవాళ్ళకి ప్రతిసారి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అని అంటారు. సో ఎలా ఉండాలనేది తెలీదు. ఇంకోటి ఏంటంటే మనము ఒక హోమ్ మేకర్గా మన పిల్లలకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం. ఎప్పుడు కూడా తండ్రి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ సరైన వేలో ఎలా ఇవ్వాలి అనేది ఐడియా లేదు. ఎలా సేవ్ చేయాలి, లేకపోతే ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇంట్లోనే ఉండే అని తెలియదు కదా. దాని గురించి ఒకసారి చెప్తారా? సో ఇప్పుడు ఇది శ్రావణ మాసం కదా. అవును, శ్రావణ మాసంలో ఈ పూజల్లోని వైనాలు ఇస్తారు, అవును మ్యామ్. శనగలు, పళ్ళు నేను. సో ఇలాగే వైనాలకి ఒక ఒకళ్ళ ఇంటికి వెళ్తే అందరూ శనగలు ఇచ్చారు కదా. ఒకళ్ళు ఏం చేస్తారు, ఇన్నే శనగలు ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాంలే, ఎందుకు పనికిరావు అనేసి అలాగ పడేస్తారు, ఎండిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఓకే శనగలు ఉన్నాయి కదా, ఇందులో ఒక 2 బంగాళదుంపలు కలిపేసి అప్పుడప్పుడే వండేసుకుంటే అయిపోతుంది కదా అనేసి వండేసుకుంటారు. అవును. మూడో వాళ్ళు అయ్యో ఈ శనగల్ని కొంచెం పొదుపు చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు ఏం చేస్తారు, నానపెట్టిన శనగలు కదా, సో ఒక కుండీలో వేసేస్తారు. కుండీలో వేస్తే వాటిలో మొక్కలు అవును, కొన్నాళ్ళు పోయాక కాయలు వస్తాయి. మళ్ళీ అందులోంచి వచ్చిన కాయల్ని మళ్ళీ వేసి చేసుకుంటాం. మళ్ళీ దాన్ని ఏమో మల్టిపుల్ చేస్తారు. అవును, 2 కుండీలు అయిపోయాక 2 నుంచి 4, 4 నుంచి 6. ఓకే. సో అలాగా టైం గడుస్తున్న కొద్దీ ఒక 5-10 సంవత్సరాలు అది కాస్త ఒక బస్తాడు శనగలు అవుతాయి. అవును మ్యామ్. సో ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళకి సేమ్ క్వాంటిటీయే, కానీ ఎవరు ఎలా ఎలాగా యూటిలైజ్ యూటిలైజ్ చేస్తున్నారు అన్నది సేమ్ ఇదే. మన ఏంటంటే మనకి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, మోస్ట్ ఆఫ్ ద టైం హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఒక లేడీయే చూస్తుంది. అవును మ్యామ్. రైట్. సో ఆవిడకి ఏంటి ఇప్పుడు సింపుల్గా చిన్న చిన్న ఒక పాల బిల్లులోనో లేకపోతే వెజిటేబుల్స్ లేకపోతే పనమ్మాయి అంటే ఈ చాకలి ఐరన్కి వాటికో ఏదో ఒక చిన్న చిన్న మనం ఇచ్చే ఎక్స్పెన్సెస్లోని కొంచెం 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 సేవ్ చేస్తే మనం కనీసం నెలకి ఒక 500 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా. అవును. సో ఆ 500 రూపాయల్ని మనం మంత్లీ ఎస్ఐపి కింద వేసుకొని ఒక 20 సంవత్సరాల దాకా మనం అది పే చేసుకుంటూ ఒక లంసమ్ అమౌంట్ అవుతుంది. అవును. ఇప్పుడు మన పిల్లలు పుట్టాక వాళ్ళు ఎలా అయితే పెరుగుతూ ఉంటారో మన అమౌంట్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. సో ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పిల్లలకి పెళ్ళి అయినప్పుడు మనం ఆ అమౌంట్ నుంచి అది వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ మంత్లీ ఇదనమాట. ఏమీ లేదు, నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఆ 1,00,000 రూపాయలని నేను ఒక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి నెలకు ఒక 500 రూపాయలు దాంట్లోంచి నేను తీసుకొని ఒక ఆటోమేటిక్గా ఎస్ఐపికి వెళ్ళిపోయేలాగా చేస్తాం. సో ఏమవుతుంది, ఒక 25 ఇయర్స్లోనే ఈ 500 ఏదైతే మనం పే చేస్తున్నామో అవి మనకి క్లోజ్ టు 17 lakhs అవుతాయి. అవును. ఓకే. అండ్ ఈ 1 lakh ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ ఒక 5 lakhs అవుతుంది. సో 24-25 lakhs ఆన్ అండ్ యావరేజ్గా మన పిల్లలకి 25 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక రఫ్ ఇది చెప్తున్నాను అనమాట. సో అలాగేంటంటే విత్ స్మాల్ సేవింగ్స్ దే కెన్ మేక్ అ బిగ్ హ్యూజ్ అమౌంట్ అండ్ దే కెన్ ఫుల్ఫిల్ దేర్ ఏవైతే విష్లు ఉన్నాయో అది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేయాలనేది చెప్పారు, ఎలా సేవ్ చేయాలి అనేది మెయిన్ క్వశ్చన్ అందరికీ. రైట్. సో ఇందులో ఏంటంటే ఎస్ఐపి, నేను చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లోని ఎస్ఐపిలోనే పెట్టుకుంటే, ఎందుకంటే ఎస్ఐపి అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా ఈజీ. బ్యాంక్లో నుంచి మనకి ఫండ్ నుంచి బ్యాంక్లోకి వెళ్తాయి. ఎక్కడవి కూడా మనకి ఇది ఉండదు అనమాట, ఇంకొకళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, క్యాష్ చెక్స్ ఇలాంటివన్నీ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఓకే. అండ్ ఇది గ్రోత్ మార్కెటే కాబట్టి ఇప్పుడు హై రిటర్న్స్ ఇచ్చే మనకి ప్రోడక్ట్ కాబట్టి నేను ఎస్ఐపిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా.
ఇప్పుడు అడగచ్చు ఇది ఎస్ఐపి అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అనేసి. అవును. సో మ్యూచువల్ ఫండ్ అన్నది ఇప్పుడు సపోజ్ నేను ఇంట్లో సాంబార్ చేయాలనుకుంటా, నా దగ్గర 25 రూపీసే ఉన్నాయి. ఉమ్, ఈ 25 రూపీస్లోని నేను షాప్కి వెళ్ళి నేను సామాన్లు కొనుక్కోవాలంటే సాంబార్ కోసం అనేసి నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకోవాలి, పప్పు తెచ్చుకోవాలి, సాంబార్ పొడి తెచ్చుకోవాలి, అంతా కూడాను, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. పాసిబుల్. అవును. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక షాప్ కీపర్ అది మొత్తం సాంబార్ ప్యాకేజ్ అంతా కూడా నాకు ఒక కావాల్సినవన్నీ కూడా ఒక 25 రూపీస్లో నాకు చేసి ఆ ప్యాక్ ఇచ్చేస్తే అది నేను ఇంటికి వచ్చి ఈజీగా నేను చేసుకోవచ్చు కదా. ఉమ్, ఓకే, సో ఇదేంటంటే మనకి చిన్న చిన్న ఏవైతే ఫండ్స్ ఉన్నాయి కదా, ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా మనకి కలిపి ఒక ఫండ్ చేస్తారు అనమాట. చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పారు మ్యామ్. డిఫరెంట్ సెక్టర్స్ని కలిపి ఒక Hmm. ఫండ్ ఉంటుంది. ఉమ్, సో సింపుల్గా ఆ ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్ Invest చేసుకుంటే మన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయిపోతాయి. అవును మ్యామ్. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈవెన్ అలాగే ఎవరైనా చేయాలనుకుంటే దే కెన్ డూ హ్యాపీలీ. చాలా ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.